కూటమి ప్రభుత్వం 6 నెలల క్రితం 60 కోట్లతో నిర్మాణం ప్రారంభం చేసిన వంతెన కుంగిపోయింది అని ఒక పోస్టు పెట్టడం జరిగింది. మరి ఏంది ఆ పోస్టు, ఎక్కడ వంతెన ఏందంటే, నమస్కారం ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు నిన్నటి నుంచి కూడా ఒక ప్రోపగండాను తెరలేపి, సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతా కూడా మరి ఏదో తెలియజేద్దాం, కూటమి ప్రభుత్వంలో చేసేటువంటి పనులు ఏవి కూడా నాణ్యత లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్పేటువంటి క్రమంలో మనం ఏ విధంగా ఎర్రి పుష్పాలమైనా, మనం ఏ విధంగా విఫలమైనామనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే నిన్న ఒక పోస్టు పెట్టినారు, కూటమి ప్రభుత్వం 6 నెలల క్రితం 60 కోట్లతో నిర్మాణం ప్రారంభం చేసిన వంతెన కుంగిపోయింది అని ఒక పోస్టు పెట్టడం జరిగింది. మరి ఏంది ఆ పోస్టు, ఎక్కడ వంతెన ఏందంటే, బకింగ్హామ్ కెనాల్ మీద ఒక వంతెన 6 నెలల్లో కుంగిపోతే వీళ్ళు కట్టే గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇంకెంతకాలం బలంగా నిర్మిస్తారో అందరికీ అర్థమవుతుందని మన అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో, ఏం పని పాట లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయాలన్నా, ఇటువంటి మాటలు మాట్లాడాలన్నా అంబటి రాంబాబు తర్వాత ఎవరైనా అని అంబటి రాంబాబు గారిని అక్కడికి పంపించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఏంది కథ? అమరావతి నుంచి విజయవాడకు వేసేటువంటి స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లీమీటర్లతో సహా, మిల్లీమీటర్ల స్థాయిలో వాటిని చెక్ చేసుకొని, వాటిని కరెక్ట్గా లేనాటి మళ్ళీ విడదీసి, మళ్ళీ వాటిని జాయింట్ చేసుకొని అక్కడ పనులు ప్రారంభించి, ఆడ నిపుణుల పర్యవేక్షణలో జరిగేటువంటి పనుల్ని కూడా మనం ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఆ బ్రిడ్జి కుంగిపోయింది, ఇంకా ఆ బ్రిడ్జి పనికిరాదు, ఈ కోట్ల రూపాయలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అని చెప్పేటువంటి క్రమంలో మనం ఏ విధంగా పుష్పాలమైనా ఆలోచన చేయండి. ఏ ఒక్కటి కూడా వాస్తవానికి మన దగ్గర అంత కలేజా, మన దగ్గర అంత దమ్ము ఉంటే మనోళ్ళు ఆడికి పోయినారు కదా. ఆడికి పోయినటువంటి క్రమంలో స్టీల్ బ్రిడ్జితో ఇక్కడ ఈ ప్రాంతంలో దెబ్బతిన్నిందని కానీ, ఈ ప్రాంతంలో కుంగిపోయిందని కానీ ఎవడైనా ఎక్కడైనా సరే మనం చూపించేటువంటి కార్యక్రమం మనం చేసినామా? రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయచ్చు, అది వాస్తవం అయితే కదా. కుంగిపోయిందని, ఇంకా కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బులంతా కూడా వెచ్చిస్తున్నారని, మరి అమరావతిలో పనులు ఎంత మేరకు జరుగుతున్నాయి, ఎంత మేరకు మరి నాణ్యత కలిగినటువంటి పనులు జరుగుతున్నాయని రకరకాలైన ప్రోపగండ లేపి ఏదో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మనం తెలియజేద్దాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఏ విధంగా విఫలమైనామో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, మన మాదిరి పోరంబోగులు అక్కడ లేరు అంబటి రాంబాబు. ఒకసారి అది మీరు గమనించాలి. ఏడీసీఎల్ పర్యవేక్షణలో పనులు జరుగుతూ ఉన్నాయి, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో మరి ఎక్కడ స్టీల్ బ్రిడ్జు కుంగిపోయింది, మరి కుంగిపోయిన దాన్ని దేనికి ప్రజానికానికి చూపిలేకున్నారు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఆలోచన చేస్తారు. ఎంతసేపటికి మనం అభివృద్ధి గురించి మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, మరి అదేవిధంగా ఈరోజు అక్కడ జరిగేటువంటి పనులు కూడా నాణ్యత లేనటువంటి పనులు చేస్తున్నారు అనేది కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ కూడా కూల్చివేతతో ప్రారంభించిన మన జగనన్న పాలన, అభివృద్ధి గురించి, మరి బ్రిడ్జిల నిర్మాణం గురించి, రాజధాని పనుల గురించి మాట్లాడుతూ ఉంటే మరి ఎవరు నమ్ముతారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడైనా సరే మనం అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కడైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో మనం ఏ పనైనా చేసినావా, ఎక్కడికైనా పోయి కనీసం దాన్ని సందర్శించినావా, మరి అక్కడ పనులు ఎంత మేర పనులు జరుగుతున్నాయి, మరి ఏంది కథ, ఏంది కరకనని ఏనాడైనా సరే అమరావతి దగ్గరలోనే ఉండవు కదా, నువ్వు అమరావతికి పోవాల్సింది కదా. అమరావతికి పోయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిగా, బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పోయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేసే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ఇతర పార్టీలోళ్ళు కూడా అంబటి రాంబాబు మంచి పని చేస్తున్నాడు, అంబటి రాంబాబు మేము చేయలేదు ఈ పని, కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒప్పుకున్నాడని నీకు హుందాతనం మిగులుతుంది. ఇటాటి పాలేరు పనులు, ఇటాటి పాలేరు మాటలు మరి ఎవరినో మభ్య పెట్టాలని, ఎవరో మనకు చెప్పినారని వీడికి పోయి ఆడ చేయటం ఏంది, ఏం ఉపయోగం ఉన్నది? అక్కడ నీకు ఉపయోగం ఏంది? నువ్వు మాట్లాడినంత మాత్రాన
నువ్వు ఆ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి పోయి చేసినంత మాత్రాన నీ విన్యాసాలకు మన పార్టీకి ఏదైనా మైలేజ్ వస్తుందా? మన అన్నను ప్రధానమంత్రిని చేసుకోగలుగుతామా? ఎందుకు ఇటువంటి ప్రోపగండాల్లో తెరలేపాల్సినటువంటి అవసరం ఏందనేది నేను అన్నను ప్రధాని చేసుకునేటువంటి వ్యక్తిగా, మన పార్టీని గౌరవించే మనిషిగా నాకు కూడా ఆవేదన ఉంటుంది. మరి అదేవిధంగా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు, మరి ఇదే మాదిరినే పోలవరం ఎందుకు పోలేకపోయినారు? మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకైనా సరే మీరు పూర్తి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? తమరు ఎన్నిసార్లు సందర్శించిన దాఖలాలు ఉన్నాయి? ఎన్నిసార్లు అధికారులతో సమీక్ష పెట్టిన దాఖలాలు ఉన్నాయి? స్వయంగా గ్రౌండ్ లేకపోయి దేనికి నువ్వు తెలుసుకోలేకపోయినావు అమ్మటి రాంబాబు గారు అంటే దీనికి ఏ సమాధానం చెప్తావు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చకచకా జరుగుతూ ఉన్నది. మరి అదే రాత్రింబవళ్ళలో జరుగుతున్న అమరావతి రాజధాని పనులు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు? ఎంతమంది అధికారుల పర్యవేక్షణలో రాజధాని పనులు జరుగుతున్నాయని ఏనాడైనా సరే నువ్వు చెప్పగలిగినావా? ఎందుకు చెప్పలేకపోయినావు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగలా. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి పనుల మీద మనం ఏదో ఒక రకంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ స్టీల్ బ్రిడ్జ్ కాడికి వినారయా కుంగిపోయిందంట. మరి ఇంకా ఆడ ఇంకేమైందో చెప్పకూడదా? ఏడ కుంగిపోయింది? కెమెరాలు లేవా? మన సాక్షి రిపోర్టర్లే ఉంటారు కదా, ఆడ మన సాక్షి కెమెరామెన్లే ఉంటారు కదా. మరి ఎక్కడ కుంగిపోయింది? మరి కుంగిపోయిన కాడ ఏమి ట్రబుల్ అయింది ఏందనేది చూపించుంటే ఇంకెంత బాగుంటుంది. మరి ఎందుకు చూపించలేకపోయినావు? ఆడ ఏం విషయం లేదు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకొని ఆ పొడవైనటువంటి గడ్డర్లు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డర్ని మిల్లీమీటర్ స్థాయిలో వాటిని అంతా కూడా లెక్కేసుకొని వాటిని కరెక్ట్ చేసుకొని, కరెక్ట్ లేకుండా ఉంటే మళ్ళా వాటిని సెట్ చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మళ్ళీ తీసినారు, మళ్ళీ సెట్ చేసుకుంటారు, మళ్ళీ దాని మీద ఇది వచ్చేది. కాబట్టి మరి మీ ఇష్ట ప్రకారం మీరు ఆడికి పోయి ఇంక కుంగిపోయింది, ఇంక లేదు, ఇంక కథ, ఇంక కార్కాణి, ఇంక ఏందేందో ఆడికి పోయి మాట్లాడినంత మాత్రాన మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా మన జగనన్న పాలన 151 సీట్లతో అన్నను ముఖ్యమంత్రిని చేసి శాసనసభకు పంపించిన తరువాత ఏ విధమైనటువంటి పనితీరు, ఏ విధమైనటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి పనులు, రాజధాని కాకుండా మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా తీసుకొచ్చినాడు, రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు భద్రత ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి పనులు చేసినాం, ఏంది కథ, ఏంది కార్కాణి, రైతాంగం కావచ్చు, మరి రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన అన్నకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం గుర్తించినారు, చూసిన తర్వాతనే ఈరోజు 11 స్థానాలకు పడిపోయినాం. మనం 5 సంవత్సరాల పాటు మన అన్న పాలన కరెక్ట్గా, నీతిగా, జాతిగా, నిజాయితీగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కరెక్ట్గా మనం కనుక నెరవేర్చి ఉంటే ఈరోజు మనకి గతి పట్టుండేది కాదు. ఎక్కడా కూడా పూటకు ఒక మాట, ఇంకొక రోజు ఇంకొక మాటలు, ఇంకొక రోజు ఇంకొక రకాలు, ఎప్పుడు ఏ విధంగా పురుగుదొలిచ్చే ఆ విధంగా మాట్లాడి ఈరోజు మనం 11 స్థానాలకు పడిపోయినాం. ఈరోజు మీరు ఆ స్టీల్ బ్రిడ్జు ఒరిగిందనో, లేకంటే అమరావతిలో పనులు జరగలేదనో, పోలవరంలో పనులు జరగలేదనో, లేకంటే వెలుగొండ ప్రాజెక్టుని మేము జాతికి అంకితం చేసినామనో చెప్పితే మన మాటలు ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మీరు అది గమనించుకొని ఏ కార్యక్రమం అయినా చేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకొని చేసే బాగుంటుందని నేను అమ్మటి రాంబాబు గారికి, మరీ ముఖ్యంగా మన పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, మన అన్నకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం రాష్ట్ర స్థాయిలోనే ఆగిపోకూడదు. మనం ప్రధానమంత్రి కావాలనుకోవడం, దేశ స్థాయి రాజకీయాలు కూడా మనం మాట్లాడదాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం ఏదైతే మన అన్న ముఖ్యమంత్రిగా మాట్లాడిన రోజే మనం ఏం చెప్పినామంటే, మనం ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన జగనన్న పాలన అభివృద్ధి జరిగేదాని గురించి కానీ, అభివృద్ధి జరిగేటువంటి ప్రాంతం లేకపోయి ఇక్కడ నాణ్యత లేదనో, లేకంటే రాష్ట్ర ప్రజానికానికి పనులు బాగా చేయలేదని చెప్పి ఏదో మనం రుద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా మనల్ని ఎవడు నమ్మడు. కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మనన్న పాలన గురించి
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన మాటలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇక మన రాష్ట్రాన్ని వదిలి మనం దేశ స్థాయి రాజకీయాల్లోకి వెళ్దామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మా పార్టీలో జరిగినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దీనిపైన చేసినటువంటి మేము, మా పార్టీ నాయకులు కావచ్చు, మా పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, మా పార్టీలో రోజువారీ కూలీలు కావచ్చు, నెలవారీ జీతగాళ్ళు కావచ్చు, మేము పెట్టినటువంటి పోస్టుల మీద కానీ మాట్లాడినటువంటి మాటల మీద కానీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.